శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి ఆగస్టు 26 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు అయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లెక్కలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువుగారు చాలా నమ్మకమైన గురువు అండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా అంటే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువుగారి పేరు శివరామరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9172001817. చాలా నమ్మకమైన గురుగారండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఇక వీడియోకి వస్తే కనుక రేపటి రోజున ఈ సింహరాశి వారికి వీరి జీవితంలో సరికొత్త ప్రయాణంలా చెప్పుకోవచ్చు. చాలా ఆశ్చర్యకరమైన మీకు తెలియని కొన్ని విషయాలు, అలాగే వీరి మనస్తత్వము ఇవన్నీ కూడా తెలుసుకుందాము. నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారండి. రేపటి రోజున మీరు జీవితంలో జరిగే పరిణామాలు చూస్తే ఈ రాశి వారి యొక్క మనస్తత్వము మంచి లక్షణాలు ఎన్ని చెప్పుకున్నా కూడా తక్కువని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి పుట్టుకతోనే అద్భుతమైనటువంటి తెలివితేటలు, విశ్లేషణ సామర్థ్యము ఎక్కువగా ఉంటాయి. ఏ విషయానైనా కానీ లోతుగా ఆలోచించి దానిలో ఉన్నటువంటి మంచి చెడులను ఛేదించి గొప్ప నైపుణ్యం కలిగిన వారుగా చెప్పుకోవచ్చు. అందుకే వీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వీరికి ధైర్యం కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి. ఎంత పెద్ద సమస్య వచ్చి వీరి మీద పడినా, కొండంత కష్టం ఎదురైనా వీరు ఎక్కడా కూడా బెదిరిపోరు. వెనకడుగు అనేది వేరు. ధైర్యంగా సమస్యలను ఎదుర్కొని నిలబడతారు. దాన్ని ఎలా పరిష్కరించాలని చెప్పి ఆలోచిస్తారే తప్ప ఎక్కడా కూడా నిరాశతో కుమిలిపోయి కూర్చోరు. ఇది వీరిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం అండి. చిన్నప్పటి నుండే కష్టాలు మీద పడి జీవితంలో ఎత్తుపల్లాలు చూస్తూ పెరిగారు. వీరి జీవితం ఎప్పుడు కూడా పూల పానుపులా అస్సలుండదు. ముళ్ళబాటలోనే వీరి ప్రయాణం ఎక్కువగా సాగుతూ వచ్చింది. ఎన్నో బాధలు, అవమానాలు, నిందలు మోస్తూ వచ్చారు. కానీ వీటన్నిటికి కూడా మీరు ఎక్కడా కూడా అనుభవంగా మార్చుకున్నారండి. జీవితంలో బాగా డబ్బులు సంపాదించాలి, ఉన్నతమైన స్థితికి చేరుకోవాలి, సమాజంలో గౌరవంగా బ్రతకాలనే తపన వీరిలో చాలా బలంగా ఉంటుంది. వీరి కుటుంబాన్ని సుఖపెట్టాలి, వీరికి ఏ లోటు రాకుండా చూసుకోవాలనేది వీరి జీవిత ధ్యేయం. ఈ ఆశయం కోసము వీరు అహర్నిశలు కూడా శ్రమిస్తూ ఉంటారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి. తరచుగా చిన్న వయసులోనే ఆ బాధ్యతలు వీరి మీద పడ్డాయి. ఆ బాధ్యతల కోసము వీరు ఎంతగానో కష్టపడుతూ వచ్చారు. సొంత సంతోషాలు, కోరికలు కూడా త్యాగం చేసే సందర్భాలు లేకపోలేదండి. అయినా వీరికి ఏంటంటే జీవితంలో ఖచ్చితంగా ఒక మంచి దశ అనేది ప్రారంభమైందని చెప్పుకోవాలి. ఆ దశ రేపటి రోజునే ప్రారంభం కాబోతుందంటే మీరు అస్సలు నమ్మరండి. నిజంగా రేపు మీరు ఏ పని మొదలుపెట్టినా అది మీకు అనుకూలంగా మారబోతుంది. మంచి విజయాన్ని సాధిస్తారు. వ్యాపారాల్లో అయితే మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రశంసలు, ప్రమోషన్లు అందుకుంటారు. ఇప్పటి వరకు మీకు పనులకు ఏదైతే అడ్డపడినటువంటి ఆటంకాలు ఉంటాయో అవి కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా కూడా అద్భుతంగా మీకు డబ్బు అనేది బాగా కలిసి వస్తుంది. మీ ఇంట్లో ఏ అవసరం కోసమైతే మీరు బాధపడ్డారో ఆ అవసరాన్ని కూడా మీరు ఛేదిస్తారు. మీ జీవితంలో ఊహించినటువంటి సానుకూల మార్పులు రేపటి రోజున స్టార్ట్ అవుతాయండి. మీరు అనుభవిస్తున్న కష్టాల నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది. మరి ఇవన్నీ జరగాలంటే మీరు ఒక చిన్న పని కూడా చేయాలండి. ఆ పని ఏంటో కూడా చెప్పుకుందాం. ఇక అలాగే రేపటి రోజున మీరు చిన్నప్పటి నుండి పడినటువంటి కష్టాలన్నిటికీ కూడా ఒక మంచి పరిష్కారాన్ని కనుగొనబోతున్నారు. అంటే మీ జీవితం ఇలా ఎందుకుంది, ఈ జీవితం నుండి మాకు విముక్తి కలిగించాలంటే మేము, అంటే కష్టాల నుండి విముక్తి లభించాలంటే మేము చేయాలి, ఏం చేస్తే మాకు మేము అనుకున్నటువంటి పనిలో మేము ముందుకు సాగుతాం అనేటువంటి విషయాల గురించి మీకు క్లారిటీ అయితే వస్తుంది. దాన్ని కూడా మీరు, అంటే ఏం చేస్తే మీ లైఫ్ అనేది బాగుంటుంది అనే దాని గురించి కూడా ఆలోచిస్తారు. అలాగే దానికి శాశ్వతమైన పరిష్కారం కనుక్కునేందుకు ప్రయత్నిస్తారు. ఇక వీరిలో రేపటి రోజున చాలా ఎక్కువగా, అంటే దేని గురించి అయినా కానీ ఒక కొత్త విషయాన్ని కనుక్కోనటువంటి తపన మరింత ఎక్కువగా ఉంటుంది. విశ్లేషణాత్మక స్వభావం, సమస్యలను పరిష్కరించేటువంటి అద్భుతమైనటువంటి సామర్థ్యము ఎప్పటికప్పుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ వచ్చాయండి. కాబట్టి అదే దిశగా మీరు రేపటి రోజున విజయ తీరాలకు చేరుకునే అవకాశం అయితే ఉంది. అయితే మీకు ముక్కు మీద కోపం ఎక్కువగా ఉంటుంది. అయితే ఏదైనా ఎవరైనా మీ మనసును గాయపరిస్తే వెంటనే సీరియస్ అయిపోతూ ఉంటారండి. ఆ కోపంలో మీరు ఏం మాట్లాడుతారో కూడా ఎవరికి కూడా తెలియదు. మరలా ఆ కోపం చల్లారిన వెంటనే విపరీతంగా బాధపడిపోతారు. అయ్యో అనవసరంగా వారిని ఇలా అనేసనే, నా వల్ల వారు బాధపడ్డారని చెప్పి మదన పడుతూ ఉంటారు.
ఇక మీ కోపం ఎక్కువ ఉంటుందో అంతే ప్రేమ కూడా అంతకు మించి ఉంటుందండి. అందరితో ప్రేమగా, ఆప్యాయతగా మాట్లాడతారు. అందరూ బాగుండాలని కోరుకుంటారు. మీ మనసు అనేది వెన్నలాంటిది. మీకేమో గంభీరంగా ఉంటారు కానీ మీ జీవితంలో ఎవరిని ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ మోసం చేయరండి. మీ మంచితనాన్ని ఆసరా తీసుకొని కొంతమంది మిమ్మల్ని మోసం చేస్తూ వచ్చారు. కష్టంలో ఉన్నప్పుడు కనీసం సహాయించడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు. పైగా మీ అనుకున్న వాళ్ళే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా దూరంగా పెట్టారు. ఎవరైతే అలా అర్థం చేసుకోకుండా మిమ్మల్ని దూరం పెట్టారో వారే రేపటి రోజున మీ విజయాన్ని చూసి పొంగిపోయి మరలా మీ కాళ్ళ దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నారని మాత్రం తెలుసుకోండి. అయితే మీరు ఎంత కష్టపడినా కానీ మీ కష్టానికి అనేటువంటి ప్రతిఫలం అనేది మీకు ఇప్పటి వరకు రాకుండా చాలా బాధలైతే అనుభవించారండి. అయితే మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదు. చిన్న వయసు నుండి బాధ్యతలు ఎక్కువగా మీకు మీద పడినప్పటికీ మీ కష్టాలు అనేవి ఎలా ఉంటాయి, ఎలా వెంటాడేది మీకు అన్నీ కూడా ఒక ఐడియాకైతే వచ్చేస్తాయి. అయితే మీకు ఏ కష్టాలు ఉన్నా కూడా ఒక భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీ పైన చాలా ఎక్కువగా కనిపించడం వలన మీ కష్టాలన్నీ కూడా దూరమైపోతూ ఒక్కోటిగా మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా కూడా వాటంతటా అవే మీ నుండి తొలగిపోవడానికి వెళ్ళినటువంటి కారణం ఏంటంటే అండి, ఒక దైవానుగ్రహం అనేది మీరు తెలుసుకోవాలండి. ఆ దైవానుగ్రహం అనేది ఎవరో కాదండి, మీ ఇంటంటే మీరు ఎక్కువ కొలిచే మీ దేవుడు అంటే పరమేశ్వర అవ్వచ్చు. ఎవరు ఎక్కువగా కొలిస్తే వాళ్ళండి. వాళ్ళ మీద ఎక్కువగా ఈ దేవుని యొక్క అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట. ఎక్కువగా ఈ సింహరాశి వారికి సూర్యదేవుడే కులదేవత అవుతారండి. ఈ సూర్యదేవుడిని కానీ మీరు కానీ అంటే మీ గ్రహానికి కరెక్ట్గా సెట్ అయ్యే స్వామి ఎవరంటే మాత్రము సూర్యదేవుళ్ళు. మీరు ఈ సూర్యదేవుని ఆరాధిస్తే మాత్రము మీకు అన్ని రకాలుగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. వంశ పారంపర్యంగా వచ్చినటువంటి మీ కుల ఎవరైనా సరే మీ దేవతను మీరు అనుభవిస్తున్నట్టయితే చాలా రకాలుగా అనుకూలంగా అయితే మీకు ఉంటుందన్నమాట. మరి కాలం అంటే మనం చేసినటువంటి పనులు కలిసి రాకపోవడం అండి. అంటే మనం ఏదైనా పని చేసినా కూడా మనం ఎంత కష్టపడినా కూడా ఆ కష్టమైనటువంటి ప్రతిఫలం అనేది అందుకోకపోవడము. ఇలా ఇప్పటికి వరకు మీరు చూడటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం అనేది మీకు లభించకపోవచ్చు. ఇలా దీని గురించి మీరు చాలా సార్లు కూడా ఆలోచించుకొని ఉండి ఉంటారు. మాకే ఎందుకు ఇలా జరుగుతుంది? మేమే ఎంత కష్టం చేస్తున్నా ఎవరికీ కూడా ఎటువంటి కీడు తలపెట్టలేదు. అయినప్పటికి కూడా మా జీవితం ఎందుకు ఇలా ఉంటుందని చెప్పేసి చాలా సందర్భాల్లో మీరు అనుకున్నటువంటి క్షణాలు కూడా లేకపోలేదు. అయితే మీకు రేపటి రోజున మీ ఇంట్లోనే అంటే మన పెద్దవాళ్ళను అంటే ఎవరైనా సరే ఇప్పుడు మన ఈ సింహరాశి కూడా ఈ సింహరాశి వారు నా రాశి వారు మన కులదేవత ఎవరైనా అడగండి చెప్తారనమాట. మనం ఒక ఇంకోటి కూడా ఉందండి. పెద్దవాళ్ళు ఎవరైనా మర్చిపోతే గనుక పితృదోషాలు అనేవి కూడా ఏర్పడతాయన్నమాట. ఏదైనా సరే మన కులదేవతను కొలిస్తే అలాంటి ఎవరైనా సరే ఏమన్నా ఉన్న దోషాలనేవి తొలగిపోతాయన్నమాట. కాబట్టి మనం తప్పకుండా మన పెద్దవాళ్ళని అడిగి మన కులదేవతలను తెలుసుకొని మరి పూజించాలండి. మన ఇంటి దైవం ఎవరైనా తెలుసుకొని తప్పకుండా ఇంటి దైవాన్ని పూజించినట్లయితే మీకున్న భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి అవసరం అయితే లేదండి. ఎందుకంటే మీరు ఎలా ఉంటుంది అని భవిష్యత్తు గురించి ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. మాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయని చెప్పి బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి కష్టం కూడా దానికై అదే తొలగిపోతుంది. మీకు ఒక కొత్త శకం మొదలవబోతుంది అనేటువంటి ఒక సూచనలు కూడా మీకైతే కనిపిస్తున్నాయన్నమాట. తద్వారా మీ జీవితము చాలా సంతోషభరితంగా ఆనందభరితంగా చేసుకోవచ్చు. మరి మీరు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే కనుక తప్పకుండా మీరు మీ పెద్దలను అడిగి మీ కులదేవత ఎవరు మీ వంశ దేవత ఎవరు ఉంటారో తెలుసుకొని మీరు ఆరాధన స్టార్ట్ చేసి చూడండి. తప్పకుండా మీకు ఏ లోటు లేకుండా ఉండదండి. అప్పుల బాధతో సతమతం అవుతున్నా లేదంటే మీకు ఏదైనా పని జరగలేదని చెప్పి బాధపడుతున్నటువంటి అన్నిటికి కూడా మీకు మంచి విముక్తి అయితే లభిస్తుంది. ముఖ్యంగా డబ్బు పరంగా మీకు అద్భుతంగా బాగా కలిసి వస్తుంది. మీరు కలలో కూడా ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలుగుతాయి. ఇక రేపటి రోజు చూసినట్లయితే కనుక కుటుంబ పరంగా చాలా సంతోషకరమైన వాతావరణము మీ ఇంట్లో ఏర్పడుతుంది. బంధుమిత్రులతో చక్కగా విందు వినోదాల్లో పాల్గొంటారు. పాత స్నేహితులను కలుసుకుంటారు. అలాగే బయట ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. ఇంట్లో చక్కగా చాలా ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాల గురించి ప్రశంసించడము, మాట్లాడము ఇటువంటివి జరుగుతాయన్నమాట. అలాగే యోగా లాంటివి రేపటి రోజు చేయడం వలన మీ మనసులో ఉన్నటువంటి ఒత్తిడులు ఏదైతే ఉంటుందో అవి దూరం అవుతాయండి. అలాగే ఒక టార్గెట్గా పెట్టుకునే ఒక పనిని రేపటి రోజున పూర్తి చేసేంత వరకు కంటి మీద కునుకు లేకుండా మీరు పనికి ఎలా చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. మీ లక్ష్య సాధనలో పూర్తిగా లీనమైపోతారు రేపటి రోజున. అలాగే రేపటి రోజున ఏదైనా ఒక ఖరీదైనటువంటి వస్తువును కూడా మీరు కొనుగోలు చేసినటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా రేపటి రోజున మీరు ఏదైతే వ్యవహారాల్లో కొన్ని విషయాల్లో తెలుసుకునేటువంటి విషయాలను కూడా తెలుసుకొని వారికి తగినటువంటి ప్రాధాన్యతనివ్వడం వలన వారు కూడా మా పేరెంట్స్ నుంచి మంచి ఒక సపోర్ట్ అనేది మాకు వచ్చింది అనేటువంటి ఒక సంతోషాన్ని అయితే మీ ముందు ఎక్స్ప్రెస్ చేస్తారనమాట.
అలాగే వారు సాధించినటువంటి గొప్ప గొప్ప విజయాలు కూడా మీతో మాట్లాడడము, ఇలా వాళ్ళతో కొంచెం సేపు టైం స్పెండ్ చేయడం వల్ల మీ మనసులో ఉన్నటువంటి భారం అనేది కూడా తొలగిపోతుందండి. అలాగే వారు ఒక గొప్ప లక్ష్యంపై దృష్టి సారించాలనే విషయాన్ని కూడా మీరు తెలుసుకొని చాలా సంతోషిస్తారు. ఇక అలాగే అవసరమైతే మీరు చేస్తున్నటువంటి పనిని కాసేపు పక్కన పెట్టైనా కానీ కుటుంబంతో గడపడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే మీకు ఎక్కువగా రేపటి రోజున కొన్ని విషయాల్లో ఒత్తిడికి లోనైనటువంటి సందర్భాలు కూడా ఎదుర్కోబోతున్నారు. కాబట్టి మీ మనసును కొంచెం రిలీఫ్‌గా ఉంచుకోవడానికి కుటుంబ సభ్యులతో మాట్లాడడము, చిన్న పిల్లలతో గడపడం వలన మీరు ఆ ఒత్తిడిని కొంచెం దూరం చేసుకోవచ్చనమాట. మరి తెలుసుదా అండి సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను? తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.